ప్రతి ఒక్కరు కూడా లైవ్లో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ మొట్టమొదటిసారిగా మన ఛానల్ను ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే లైక్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి దయచేసి. అలాగే ఈ యొక్క లైవ్ను కంపల్సరీ చాట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే ఏంటంటే ముఖ్యమైన విషయం చిట్ ఫండ్ల విషయం. ఎందుకంటే ఈరోజు ఒక ప్రాణం పోయింది, కనకదుర్గ చిట్ ఫండ్ నిర్వాహకుల వల్ల ఒక ప్రాణం పోయింది. ఇలా చాలామంది ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు దాచుకున్న డబ్బు అనేది చిట్ ఫండ్ వాళ్ళు సకాలంలో చెల్లించక, చాలామంది కూడా సకాలంలో చెల్లించక చాలామంది ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు చాలా చోట్ల జరిగినాయి. అలాగే ఇప్పటి వరకు కూడా చాలామందికి కొన్ని వందల వేల కోట్ల రూపాయల బకాయిలు చిట్ ఫండ్ యాజమాన్యంలో ఉన్నాయి. అలాగే కొన్ని వందల కోట్ల రూపాయలు చిట్ ఫండ్కు వచ్చే బకాయిలు కూడా ఉన్నాయి, వచ్చేటివి కూడా ఉన్నాయి. మరి దీని మీద కంపల్సరీ ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి ప్రభుత్వము. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్ర కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలు కంపల్సరీ ఒక స్టాండ్ తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది చనిపోతూ ఉన్నారు. ఈ యొక్క చిట్ ఫండ్ల వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. ఈరోజు కనకదుర్గ చిట్ ఫండ్లో పనిచేసే ఒక మేనేజరు హరితావడంలో జరిగిపోవడం జరిగింది. అలాగే ఆయనకు ఒక ఇద్దరు చిన్న పిల్లలు, పాపం వాళ్ళు ఇద్దరు పిల్లలు అనాథలైనట్టే. వాళ్ళ భార్య కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు చనిపోయినారు, వాళ్ళ భార్య కూడా ఇబ్బంది పడ్డట్టే. ఆయన జరిగిపోవడానికి గల కారణం ఏంటిదంటే ఏమని చెప్పాడంటే, దాంట్లో నా వల్ల చాలామంది కొన్ని లక్షల రూపాయలు డిపాజిట్లు పెట్టిర్రు చిట్ ఫండ్లల్లో. సో ఆ డిపాజిట్లు తిరిగి ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితులు లేవని చెప్పేసి దానివల్ల ఇబ్బంది అవుతుంది, నన్ను చాలా ఒత్తిడికి గురై నేను చనిపోతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది అయితే జరిగింది, మొత్తానికైతే ఈ ఇన్సిడెంట్ జరిగింది. మరి ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ వెనుక ఉన్న ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఏం జరిగింది అనేది మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు కంపల్సరీ మనం తెలుసుకోవాలి. అసలు ఏం జరిగింది. ఈరోజు కేసు అయితే వేసిండ్రు. సో కేసులో మరి ఈరోజు వేసిన కేసులో ఏమున్నది, అసలు కేసులో ఏమున్నది, కేసు సరైన కేసు పడ్డదా, సరైన కేసు పెట్టినరా పెట్టలేదా అనే దాని మీద ఉన్నది. అయితే మొట్టమొదటిగా చిట్ ఫండ్ల మోసాల గురించి మాట్లాడే ముందు ఈ యొక్క కనకదుర్గ చిట్ ఫండ్ గురించి నేను మాట్లాడదలుచుకున్నా. ఈ యొక్క కనకదుర్గ చిట్ ఫండ్ అనేది వరంగల్ బేస్ని చేసుకొని కొన్ని జిల్లాలలో కొన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో. సో దీంట్లో కనకదుర్గ చిట్ ఫండ్లో మొట్టమొదటిగా రాగిడి తిరుపతి రెడ్డి అనే అతను, అలాగే వాళ్ళ మిస్సెస్, అలాగే వాళ్ళ అల్లుడు ఎవరంటే కమలాకర్ రెడ్డి. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక చిట్ ఫండ్ పెట్టడం జరిగింది. సో ఈ చిట్ ఫండ్ అనేది వీళ్ళు ముగ్గురు కలిసి ఒక చిట్ ఫండ్ పెట్టడం జరిగింది. అలాగే ఈ ముగ్గురు చిట్ ఫండ్ పెట్టిన తర్వాత ఏమైందంటే, ఇందులో వీళ్ళు చాలా అక్రమంగా, దయచేసి ఇది క్లియర్గా వినాలి, పోలీసు వ్యవస్థ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కూడా నాట్ ఓన్లీ ఈ యొక్క చిట్ ఫండ్ గురించి చెప్పిన ఈరోజు జరిగిన సంఘటన, ఈ చిట్ ఫండ్కు సంబంధించి ఈ చిట్ ఫండ్కు జరిగిన సంఘటన గురించి నేను చెప్పట్లేదు. ఇలాంటి సంఘటనలే చాలా చిట్ ఫండ్లలో జరిగినాయి. ముందుగా ఈ చిట్ ఫండ్ గురించి చెప్తున్నా. వీళ్ళు ఏంటంటే అక్రమంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి రూల్స్ పాటించకుండా డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్స్ ఏంటంటే 2% మీకు ఇస్తాము, 3% ఇస్తాము అని చెప్పేసి కొంతమంది దగ్గర 10 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు. అసలు వీళ్ళకు ఈ అధికారాలు లేకున్నా వీళ్ళ యొక్క కార్యాలయాలలో ఈ విధంగా డిపాజిట్స్ సేకరించారు. సో డిపాజిట్స్ సేకరించిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే, ఈ డిపాజిట్స్తో ఏం చేస్తే చిట్ ఫండ్ వ్యవస్థ నడిపి డిపాజిట్స్తో ఏం చేశారంటే అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని దాన్ని డెవలప్ చేసి దాన్ని అంటే ఫ్లాట్స్గా చేసి అమ్ముకోవడం స్టార్ట్ చేశారు. అమ్ముకోవడం కూడా ఎవరికి అమ్ముకుంటున్నాయా అంటే, వీళ్ళు ఎవరైతే ఇక్కడ చిట్ ఫండ్లలో చిట్టీలు వేసినారో ఆ చిట్టీలు వీళ్ళు సకాలంలో చెల్లించకపోయేది. ఎవరికి చెల్లించకపోయేది. ఎవరైనా పోయి చిట్టి చెల్లించమని అడిగితే వాళ్ళను కొంత ఇబ్బంది పెట్టి తిప్పించుకొని ఇక సచ్చినోని పెళ్ళికి వచ్చిందే కట్నం అని అంటారు, చూసినాం సామెత. దాని ప్రకారం ఏంటంటే ఈయన దగ్గరికి ఎవరు తిరుగుడు ఎందుకు అని చెప్పేసి ఈ యొక్క చిట్ ఫండ్లో తలకాయ నొప్పి ఎందుకు, తిరుగుడు ఎందుకు అని చెప్పేసి ఈ యొక్క చిట్టేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక 2,000 రూపాయల గజం ఉన్న ప్లాటు, 3,000 రూపాయల గజం ఉన్న ప్లాటును 10,000 నుంచి వెళ్ళి 12,000 రూపాయల వరకు సేల్ చేసేది వాళ్ళకే చేసి రిజిస్ట్రేషన్ చేసేది. అంటే వీళ్ళు
డెవలప్ చేసిన వెంచర్లో ప్లాట్లను అమ్మడం అనేది ఎక్కడో బయట వాళ్ళకు ఎక్కువ ఏంటంటే వీళ్ళకే అంటగట్టేది. ఎందుకంటే ఇక మేము ఇచ్చే పరిస్థితులు లేవు, మరి తీసుకుంటారా తీసుకోరా. దీనికి ఏంటంటే ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేసేది వీళ్ళు. ఒక గ్యాంగ్ పక్కా ఏంటంటే ఒక గ్యాంగ్ను పథకం ప్రకారం ఒక గ్యాంగ్ను మంచి గట్టిగా ఉండటోళ్ళని చూసి ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేసి ఈ గ్యాంగ్తోని ఏంటంటే ఈ గ్యాంగ్ 2 పనులు చేస్తుంది. ఒకటి ఫస్ట్ పని ఏం చేస్తుందంటే ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళ ఇంట్లకు అక్రమంగా పోయి వాళ్ళని బెదిరించి వసూలు చేయడం, అలా కూర్చొని మీ ఆస్తులు ఎత్తుకపోతాం, మీ బండ్లు ఎత్తుకపోతాం, మీ కార్లు ఎత్తుకపోతాం అని భయపడిచ్చి ఈ గ్యాంగు పైసలు వసూలు చేసే గ్యాంగ్ ఇది ఒకటో పని. ఇక రెండో పని ఏం చేసేదంటే ఎవరైనా డబ్బులు కావాలని వస్తే వాళ్ళని బెదిరించి ఎంతకో ఏదో ఒక ప్లాట్ తీసుకొని పో అని చెప్పేందుకు ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేసేది. అటువంటి గ్యాంగ్ను ఈ యొక్క కనకదుర్గ చిట్ ఫండే కాదు, అక్షరా చిట్ ఫండ్ కూడా అటువంటి గ్యాంగ్నే మెయింటైన్ చేసింది. అలాగే మన శుభనందిని చిట్ ఫండ్ కావచ్చు, అలాగే అచలా చిట్ ఫండ్ కావచ్చు. వీళ్ళందరూ కూడా ఈ విధంగా గ్యాంగ్స్ను కొంతమందిని పెట్టుకొని కొంచెం గట్టిగా జిమ్ పర్సనాలిటీలను గతంలో కూడా చాలా చిట్ ఫండ్లు పోయినాయి ఇదే విధంగా. సో ఇటువంటి వాళ్ళని పెట్టుకొని ఏంటంటే ఈ విధమైన కార్యక్రమాలు చేసి బెదిరింపులకు చేసేది. దీనిపైన ఏంటంటే ప్రజాసేన అని నేను ఒక అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ తరఫున చిట్ ఫండ్ బాధితుల కోసం ఒక ప్రజా దర్బార్ పెట్టడం జరిగింది. చిట్ ఫండ్ బాధితుల కోసం ఒక ప్రజా దర్బార్ పెడితే ఒక 2000-3000 అప్లికేషన్స్ నాకు వచ్చినాయి. దానికి సంబంధించి ఆ తర్వాత సిపి గారికి కంప్లైంట్ చేయడము, ఆ తర్వాత సిపి గారు సుమోటోగా తీసుకొని కొంతమంది బాధితులు పోయి కంప్లైంట్ చేయడము. అప్పుడు కనకదుర్గలో ఈ రాగిడి తిరుపతి రెడ్డి మీద కూడా అప్పుడు కేసు అయింది. సో ఆయనకు అప్పుడే స్టేషన్ బెయిల్ ఏదో ఇచ్చిర్రు. అక్షరా చిట్ ఫండ్ ఆయన మీద అప్పుడు కేసు అయింది. మరి తర్వాత అలాగే అచలా చిట్ ఫండ్ అయిన మీద కూడా కేసు అయింది. ఇంకా కొంతమంది చిట్ ఫండ్ల మీద కేసులు అయినాయి అప్పుడు తరుణ్ జోషి గారు సిపి గారు వరంగల్లో ఉన్నప్పుడు. ఎందుకంటే ఇది వరంగల్ బేస్తోని టోటల్గా చిట్ ఫండ్లు ఎక్కువ కూడా వరంగల్ బేస్తోనే స్టార్ట్ అయినాయి. వీళ్ళంతా ఎవరయ్యా అంటే వీళ్ళు కపిల్ చిట్ ఫండ్లో ఒకప్పుడు వీళ్ళు చిన్న జాబ్ చేసిన వాళ్ళు వీళ్ళు ఏం చేసినారంటే ఇక పెద్ద చిట్ ఫండ్లు పెట్టుకోరు. కష్టపడితే తప్పు లేదు, చిట్ ఫండ్లు అన్నింటినీ నేను తప్పనట్లేదు. కొన్ని చిట్ ఫండ్లు ఉన్నాయి, న్యాయంగా పనిచేసే చిట్ ఫండ్లు కొన్ని ఉన్నాయి ఇంకా కూడా. ఈ విధంగా వీళ్ళు ఏంటంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే జనాల దగ్గర నుంచి వెళ్ళి ఫస్ట్ పైసలు రప్పించుకోవాలి, అధికంగా పైసలు రప్పించుకోవాలని ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా బ్రాంచ్లు పెట్టారు. మరి దీంట్లో వీళ్ళ ఈ యొక్క బ్రాంచులలో మరి ఈ పాపం ఎవరిది? మరి అసలు ఈ పాపం ఎవరిది అంటే ఈ ఇష్టం వచ్చినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే డిపాజిట్స్ సేకరిస్తారని తెలిసినా కూడా ఎన్నిసార్లు కంప్లైంట్స్ పోయినా కూడా రిజిస్ట్రేషన్ చిట్స్ రిజిస్టార్ ఉంటారు, చిట్స్ రిజిస్టార్ ఈ చిట్స్ రిజిస్టారు చూసి చూడనట్టు పోయేది. ఎందుకంటే కొంతమంది చిట్స్ రిజిస్టార్లు వీళ్ళ అయాంలా కాసులకు కక్కుర్తుబడి సిగ్గులేని వాళ్ళు కొంతమంది ఏం చేసిరంటే నియమ నిబంధనలు పాటించని చిట్ ఫండ్ల పైన ప్రభుత్వానికి నివేదికలు ఇయ్యలే. దయచేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అతను జరిగిపోయిన దగ్గర పోలీస్ స్టేషన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ దగ్గర కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అక్కడ కొంతమంది మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి గారు మీరే న్యాయం చేయాలి మా పిల్లలకి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఇద్దరు పిల్లలు కాదు, కొన్ని వందల వేల పిల్లలు. ఎందుకంటే చిట్ ఫండ్లు పుట్టగొడుగులాగా చిట్ ఫండ్లు ఉన్నాయి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు నడుపుతూ ఉన్నాడు చిట్ ఫండ్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా. కొన్ని చిట్ ఫండ్లు రిజిస్టర్డ్ చిట్టీలు అయితే కొన్ని అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్లు నడుపుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఉక్కుపాదం మోపాలి. ఖచ్చితంగా ఈ చిట్ ఫండ్ల వ్యవస్థ మీద కంపల్సరీ సిఐడి ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇది ఒక పెద్ద కుంభకోణం. తెలియకుండానే ఈ యొక్క పెద్ద కుంభకోణం ఈ యొక్క సిఐడి వ్యవస్థ అనేది కంపల్సరీ అవసరం. ఇది ఒక పెద్ద కుంభకోణం. కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు. దయచేసి బాధితులందరూ కూడా ఈ యొక్క పొలిటికల్ వైబ్స్ ఈ యొక్క ఛానల్ ఇప్పుడు కొంతమంది చూస్తూ ఉంటారు. సో మరికొంతమంది బాధితులు ఎవరైనా కూడా మీకు తెలిస్తే ఈ యొక్క విషయం తెలిస్తే దయచేసి మీ యొక్క వివరాలు నాకు వాట్సాప్లో పెట్టండి. నేను ఫార్వర్డ్ చేస్తా పోలీస్ శాఖకు కానీ ఇంకెవరికి కానీ నేను ఫార్వర్డ్ చేస్తాను. మీకు కొన్ని సలహాలు నాకు లీగల్ టీం ఉన్నది. సో వాళ్ళతో మీకు కొన్ని సలహాలు ఇప్పిస్తా. అయితే ఈ చిట్ ఫండ్ల వ్యవస్థ మీద ముఖ్యంగా ఏంటంటే చిట్ రిజిస్టార్ది కంపల్సరీ ఒక దృష్టి ఉండాలి. అసలు ఎవరు అంటే ఈ ప్రధానంగా ఈ కనకదుర్గ చిట్ ఫండ్లో జరిగిన ఒక పెద్ద అవినీతి ఏంటంటే ఇక్కడ వీళ్ళు పైసలు చెల్లించలేని టైంలో ఎప్పుడైతే రాగిడి తిరుపతి రెడ్డి మీద తరుణ్ జోషి కేసు పెట్టినరో సిపి గారు అప్పుడు ఏం చేసినంటే ఇక వీళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు. ఏంటంటే తిరుపతి రెడ్డి వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా దాంట్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఒక ఆదిరెడ్డి అనే అతన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే
ఇప్పుడు వీళ్ళే రేపు పొద్దున ఇప్పుడు ఈరోజు దాదాపు తిరుపతి రెడ్డి నుండి కమలాకర్ రెడ్డిని ఏదో అరెస్ట్ చేసిర్రు, రిమైండ్కి పంపుతానని తెలిసింది. కానీ తిరుపతి రెడ్డి ఇందులో ఉన్న తిరుపతి రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే ఇక్కడ తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఆ చిట్ ఫండ్లో నేను లేను అని చెప్పి నన్ను అనవసరంగా ఇరికిచ్చారని ఇప్పుడు కోర్టు పోతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ జైలు పోవడం వల్ల చనిపోయిన ఆ కుటుంబానికి కానీ డిపాజిట్లు చేసిన వాళ్ళకి కానీ ఏమైనా న్యాయం జరుగుతుందా? నేను ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ ఉన్నా. 5 పైసల వంతు న్యాయం జరగది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నిఘా వర్గాల చేత కంపల్సరీ ఈ చిట్ ఫండ్లు అన్నీ ఏవేవైతే మోసం చేసినాయో, చిట్ ఫండ్ బాధితులు ఎవరైతున్నాయో వీళ్ళకు ఒక కంపల్సరీ చాలామంది కొన్ని వేల కోట్ల రూపాయలు చెల్లించేది ఉన్నది. చాలామంది వాళ్ళ బినాముల పేర్ల మీద ఆస్తులు పెట్టుకొని అమెరికా పోవడం, యూకే పోవడం అనే ఆలోచనతో చాలామంది ఉన్నట్టు కూడా మాకు తెలియవస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా సిఐడి విచారణ అయితే జరగాలి. ఇక ఈ చిట్ ఫండ్లల్లా జరిగే మోసాలల్లా చిట్ ఫండ్ వాళ్ళ తరపున కూడా మాట్లాడాలనుకుంటుందంటే కొంతమంది చిట్టి ఎత్తుకుంటారు, కట్టరు. సో చిట్టి ఎత్తుకొని కట్టనోళ్ళ వల్ల కూడా ఈ చిట్ ఫండ్కు కొంత నష్టమైనది జరుగుతుంది. అయినా ఈ చిట్ ఫండ్ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి వచ్చేది తక్కువ, పేమెంట్ చేసేది ఎక్కువ. ప్రతి ఒక్క చిట్ ఫండ్ కంపెనీ మ్యాక్సిమం 50% ఆఫ్ ద 50% చిట్ ఫండ్ కంపెనీలు కూడా అడ్డదారులల్లా ఈ యొక్క వచ్చిన డబ్బులు ప్రజల సొమ్మును పక్కకు మరల్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరు మీద చేయడము, ఇది మెయిన్గా ఇక్కడ జరిగిన తప్పిదాలు ఏంటంటే ఇదే. ఓసారి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది, ఓసారి ఉండదు. కరోనా టైం వచ్చింది, ఆ టైంలో కూడా కొంత దెబ్బ. కాబట్టి వీళ్ళు ఈ యొక్క డబ్బులను ఎట్లయితే డైవర్ట్ చేసిరో దానివల్లనే ఈ యొక్క తప్పిదాలు జరిగినాయి. దాదాపు ఒక్కొక్క చిట్ ఫండ్ నుంచి కొన్ని వందల మంది బాధితులు ఉన్నారని కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈ యొక్క వందల మంది బాధితులకు ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఒక దారైతే చూపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో తరుణ్ జోషి గారు కేసులు చేసిర్రు. ఇప్పుడు తిరుపతి రెడ్డి ఈ యొక్క కనకదుర్గ చిట్ ఫండ్ విషయానికి వస్తే తిరుపతి రెడ్డి మీద ఉండి కమలాకర్ మీదనే కేసులైనాయి. మరి అసలు తిరుపతి రెడ్డి డైరెక్టర్ కాదంటారు రేపు పొద్దుగాల. పరిస్థితి ఏంది? నేను డైరెక్టర్నే కాదు, నేను సంవత్సరం అవుతుంది, సంవత్సరం క్రితమే నేను దీంట్లోకి వెళ్ళి బయటికి వచ్చిన అంటే గుట్టు సప్పుడు కాకుండా ఏ ఒక్కరి బాధితులకు తెలియకుండా తిరుపతి రెడ్డి వైఫ్ ఇద్దరు ఆ చిట్ ఫండ్ దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఎగ్జిట్ అవ్వడము, ఆదిరెడ్డిని పంపించడము ఒక పథకం ప్రకారం చేశారు. కాబట్టి ఈ యొక్క పథకం ప్రకారం చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఇందులో ఎవరెవరు బాధితులు, ఆదిరెడ్డి కావచ్చు, తిరుపతి రెడ్డి గారి వైఫ్ కావచ్చు, అలాగే కమలాకర్ కావచ్చు, ఇంకెవరున్నారు ఇలా రిజిస్టార్లు దొంగసాటున ఈ పని చేసిన రిజిస్టార్లు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా ఒక విచారణ అయితే కంపల్సరీ జరగాలి. అలాగే ఇంకా ఇదే తరహాలో చాలా చిట్ ఫండ్లు ఉన్నాయి. అక్షరా చిట్ ఫండ్ కావచ్చు, అక్షరా చిట్ ఫండ్ బాధితులు చాలామంది ఉన్నారు. అలాగే నెక్స్ట్ అచలా చిట్ ఫండ్ ఇంతవరకు డబ్బులు రాలే. మరి వీళ్ళ మీద విచారణ జరగాలి. వీళ్ళ ఆస్తులను గవర్నమెంట్ అటాచ్ చేసుకొని బాధితులు ఎంతమంది ఉన్నారు, అసలు ఎక్కడ జరిగింది తప్పిదము, వీళ్ళు ఏం తప్పు చేసిర్రో ఖచ్చితంగా దీనికి ఒక స్పెషల్ వింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. దీని మీద సిఐడి విచారణ అయితే కంపల్సరీ జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నదని కూడా నేను తెలియజేస్తున్నా. దయచేసి ఇది ఖచ్చితంగా చిట్ ఫండ్లు అనేది దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు బాధితులకు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు ఆస్తులు ఎక్కడిదో భూమి చూపిస్తారు, ఈ భూమి తీసుకోవా సత్తవా బెదిరింపులు, వీళ్ళకు రాజకీయ నాయకుల పలుకుబడులు. వీళ్ళ డైలాగ్స్ ఏంటంటే గతంలో వీళ్ళే డైలాగ్ కొట్టిర్రు. ఏమున్నది, జైలుకు పోతే 2 నెలలు పోతాం మా అంటే వస్తాం, మళ్ళీ వచ్చినాక మమ్మల్ని అడగడోడు ఎవడు, ఇదే డైలాగులు కొట్టిర్రు వీళ్ళు. అంటే వీళ్ళు జైలుకు పోయి రావడానికి కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే జైలుకు పోతే వీళ్ళకే కదా లాభం, వందల కోట్ల రూపాయల లాభం ఉంటుంది వీళ్ళకి. రేపు పొద్దున జైలు వేర్చడం, కోట్ల కేసు ఉన్నది, మమ్మల్ని మా దగ్గరికి ఎవరు రావద్దు, ఎవడు రూపాయి అడగద్దనే తరహాలో వీళ్ళు పోతారు. కాబట్టి దీన్ని కంపల్సరీ దీని మీద కంపల్సరీగా గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఖచ్చితంగా సిఐడి విచారణ జరగాలి. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కావచ్చు, అలాగే ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలందరూ చిట్ ఫండ్ బాధితులు దీని మీద సిఐడి ఎంక్వైరీ జరిగితేనే కొన్ని వేల మందికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ బాధితులకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అంతేగాని ఈ విధంగా నామమాత్రంగా ఇద్దరి మీద కేసు చేసినాం, జైలు పంపినాం, వాళ్ళు బెయిల్ తీసుకున్నారు, వచ్చారో మళ్ళీ సర్వసాధారణం ఇక వాళ్ళు మంచిగా కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు ఇక రేపు పొద్దుగాల. కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరి చెప్తున్నా, దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయినారు. ఈ యొక్క కనకదుర్గనే కాదు, అక్షరా చిట్ ఫండ్ ఆయన జైలు వేచిండు, ఇప్పటి వరకు చాలామందికి చేయలే. పెద్ద బిల్డింగులు, వీళ్ళకు స్విమ్మింగ్ పూలులు, వీళ్ళకు వాటిని ఏమంటారు మన ఫామ్ హౌజులు, స్విమ్మింగ్ పూలులు, వీళ్ళు ఫారెన్ కంట్రీలో పోవడానికి ప్రయత్నాలు. ఒక్కరు కాదు, నేను ఒక కనకదుర్గ చిట్ ఫండ్ గురించే మాట్లాడతలేను. నేను మాట్లాడేది శుభనందిని కావచ్చు, పెద్ద బిల్డింగ్లు ఎక్కడి వీళ్ళకు, ఇంత ఆస్తులు ఎక్కడి వీళ్ళకు, ఎక్కడి నుంచి వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ప్రజల సొమ్ముతో వీళ్ళు ఎంజాయ్ చేస్తే ప్రజలు ఈ విధంగా చనిపోతారు. కాబట్టి దయచేసి పోలీస్ శాఖను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా ఈ యొక్క కేసును
దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయినారు. ఖచ్చితంగా ఈ యొక్క కేసు అయితే నాకైతే అనిపిస్తూ ఉన్నది పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయి. పక్కదారి సింపుల్ ఏం లేదు, తిరుపతి రెడ్డి కమలాకర్ని ఇద్దరిని పంపిర్రు, దాంట్లో సొసైటీ నోట్ అదేదో రాసిరు కదా, దాంట్లో వీళ్ళ పేర్లు ఉన్నాయి, పంపిర్రు, మళ్ళీ వాళ్ళు వస్తారు. ఇది ఇక్కడితో ఆగకూడదు. దీంతో ఆగితే ఇవాళ భాస్కర్ రెడ్డి కావచ్చు, రేపు పొద్దుగాల ఇంకో కొంతమంది జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. చాలా ఇబ్బందులు ఉన్నారు. పిల్లల పెళ్ళిళ్ళ కోసము, పిల్లల చదువుల కోసము, పిల్లల ఉద్యోగాల కోసము ప్రతిదీ ఎన్నో ఆశలు, ఇల్లు కట్టుకోవాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని ఈ చిట్ ఫండ్లలో డబ్బులు వేస్తే చిట్ ఫండ్ యాజమాన్యం చేసే పది ఇది ఉన్నది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క చిట్ ఫండ్స్ అన్నిటి మీద సిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మీ యొక్క కంపల్సరీ #సిఐడి ఎంక్వైరీ చిట్ ఫండ్స్ అనేది మీ యొక్క నినాదం కావాలి. ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ చేయాలని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాలి. రేవంత్ రెడ్డి గారు మాకు సాయం చేయండి, మా పిల్లలను కాపాడండి అని వాళ్ళు ఏడుస్తా అంటే గుండె తరక్కబోయింది యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ దగ్గర భాస్కర్ రెడ్డి వాళ్ళ పిల్లలను పట్టుకొని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కుమారాంటి గురించి పక్కా పెట్టండి, కుమారాంటి గురించి పక్కా పెట్టి ఒక్కసారి చనిపోయిన భాస్కర్ రెడ్డి కుటుంబంలో పిల్లల గురించి ఆలోచించండి. వీళ్ళే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. కొంతమంది ఏజెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు ఈ ఏజెంట్స్ వ్యవస్థ ఇలా ఉన్నదా, వీళ్ళ కమిషన్స్ ఇవ్వచ్చునా, అసలు ఏంది పరిస్థితి ఏంది, దీని టోటల్గా దీని మీద ఒక సిఐడి ఎంక్వైరీ అయితే కంపల్సరీ జరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా ఈ చిట్ ఫండ్ నాట్ ఓన్లీ కనకదుర్గ, అక్షర, శుభనందిని ఈ చిట్ ఫండ్స్ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ప్రజలకు కుచ్టోపీలు పెట్టిన చిట్ ఫండ్లు అన్నిటి మీద కూడా చాలామంది డిపాజిట్లు చేసుకున్నారు. ఈ డబ్బును వేరే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మరల్చిన వాళ్ళు వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా మీరు సిఐడి ఎంక్వైరీ చేసి దాంట్లో నిజాలేంటి, అబద్ధాలేంటి, తప్పేంటిది అన్ని తీసుకొని వీళ్ళ మీద చర్యలు తీసుకొని ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చే విధంగా మీరు చేస్తే ఈరోజు ఈ తెలంగాణలో మీ యొక్క ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చే అవకాశం కూడా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే దయచేసి దీని మీద ఎవరైనా ఏమన్నా కామెంట్స్ పెట్టేవాళ్ళు దయచేసి కామెంట్స్ పెట్టండి. కింగ్ గారు ఒకటి పెట్టారు, దయచేసి ఈ క్యూ న్యూస్ మల్లన్న గురించి ఇప్పుడు పక్కా పెట్టేసి ఈ యొక్క లైవ్ ఎస్పెషల్లీ ఈ యొక్క లైవ్ అనేది ఈ చిట్ ఫండ్ బాధితుల కోసము దయచేసి ఎవరైతే లైవ్లో ఉన్నారో ఈ చిట్ ఫండ్ బాధితుల గురించి ఏమన్నా మాట్లాడాలనుకునే వాళ్ళు మాట్లాడండి. అలాగే ఈ యొక్క లైవ్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, అలాగే చాట్ చేయండి. తీర్మానం వల్లనకు నువ్వే సరైన వ్యక్తివి, నువ్వు టైగర్ అన్న. మీకు వాట్సాప్లో ఒక ఫోటో పెట్టాను, క్యూ న్యూస్ పేపరు తప్పుడు వార్త రాశారు ఈటలన్న గురించి. రాస్తాడు వాళ్ళ పని అదే. స్వశక్తి చిట్ ఫండ్స్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా గుత్తుల మనోజ్ గారు పెట్టారు. స్వశక్తి చిట్ ఫండ్, అవును ఈ బాధితులు కూడా చాలామంది ఉన్నారు ఈ స్వశక్తి చిట్ ఫండ్. ఇంకా ఎవరెవరు ఉన్నారో చిట్ ఫండ్ బాధితులు దయచేసి మీరు కంపల్సరీ మీరు డిమాండ్ చేయండి. సిఐడి ఎంక్వైరీ కోసం మీరు డిమాండ్ చేయాలి.